హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నువ్వు లేక నేను లేను సీరియల్లో రాబోయే ఎపిసోడ్ గురించి చాలా ఆసక్తికరమైన మరియు ఎమోషనల్ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్ నిజంగా గుండెలను కదిలించేలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. మీరు కూడా ఈ సీరియల్ రెగ్యులర్ వ్యూయర్స్ అయితే ఈరోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పదండి, ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాధపై జరిగిన దాడి గురించి తెలిసి విక్రమ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ కళ్ళలో ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం బాధ మాత్రమే కాదు, ప్రతీకారం తీర్చుకోవాలని దృఢ సంకల్పం కూడా. ఆ అజ్ఞాత వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదని విక్రమ్ తీసుకున్న నిర్ణయం కథలో కొత్త మలుపును తీసుకురానుంది. రాధ ప్రాణాల మీదకు తెచ్చిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలుసుకోవడానికి విక్రమ్ సిద్ధమయ్యాడు. మరోవైపు దమయంతి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. తన ప్లాన్ బెడిసి కొడుతుందేమోనని, అసలు నిజాలు బయటపడతాయని ఆమెలో ఒక తెలియని భయం మొదలైంది. రాధపై దాడి వెనుక తన హస్తం ఉందని ఎవరికీ తెలియకూడదని ఆమె పడుతున్న తపన చూస్తుంటే కథ ఇంకెంత దూరం వెళ్తుందో అనిపిస్తోంది. దమయంతి నటన వెనుక ఉన్న అసలు రంగు బయటపడే సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. రాధ ఆసుపత్రి బెడ్ మీద పడుకొని కూడా పీడకలలతో ఉలికి పడుతోంది. తనపై దాడి చేసిన ఆ కిరాతకుల నీడలు ఆమె మనసును వెంటాడుతున్నాయి. ఆ భయం ఆమెను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీస్తుంది. భర్త విక్రమ్ పక్కనే ఉన్న ఆ భయం నుండి ఆమె బయటపడలేకపోవడం నిజంగా బాధాకరం. అర్ధరాత్రి వేళ రాధ భయంకరమైన కల కంటూ పెద్దగా అరుస్తూ నిద్రలేచింది. ఆ కలలో దమయంతి పంపిన గుండాలు ఆమెను చుట్టుముట్టడం చూసి తట్టుకోలేకపోయింది. ఆమె అరుపులకు విక్రమ్ వెంటనే కంగారుగా పరిగెత్తుకొని వచ్చాడు. రాధను తన చేతుల్లోకి తీసుకొని ఆమెను ఓదార్చడం విక్రమ్ ప్రేమకు నిదర్శనం. విక్రమ్ రాధ తల నిమురుతూ, నేనున్నాను కదా, ఎవరు నీకేమీ చేయలేరు అని ధైర్యం చెప్పడం ఈ సీన్కి హైలైట్. ఆ మాటల్లో ఎంతో భరోసా, ఎంతో ప్రేమ ఉన్నాయి. అయినా సరే రాధ కళ్ళలో ఉన్న నీళ్లు ఆగడం లేదు. ఆమె మనసులోని ఆందోళన అంతా విక్రమ్ కళ్ళల్లో కనిపిస్తుంది. అయితే రాధకు తెలియని విషయం ఏంటంటే, ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తి మరెవరో కాదు, తనను సొంత మనిషిగా నమ్ముతున్న దమయంతి. ఈ విషయం తెలిస్తే రాధ పరిస్థితి ఏంటో ఊహించడమే కష్టంగా ఉంది. ఆ కుటుంబంలో దమయంతి వేస్తున్న ఎత్తుగడలు రాధను ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో యాక్షన్ సీన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. విక్రమ్ అండర్ వరల్డ్ డాన్లను, అనుమానితులను వెతికే క్రమంలో చేసే పోరాటం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తను అనుకున్నది సాధించే వరకు విక్రమ్ ఆగడని అతని కోపం చెప్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు మంచి కిక్కిస్తాయి. విక్రమ్ మరియు దమయంతి మధ్య ఉన్న ఈ కోల్డ్ వార్ ఈ ఎపిసోడ్లో తార స్థాయికి చేరుకుంది. దమయంతి ప్రతి అడుగును గమనిస్తున్న విక్రమ్ ఆమెను ఎలా ఇరికించాలో ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెట్టడం ఖాయం. రాబోయే ఎపిసోడ్లలో ఈ ఇద్దరి మధ్య అసలైన పోరు ఉండబోతోందని సూచనలు. రాధ గతానికి ఈ దాడికి ఏదైనా సంబంధం ఉందా అనేది కూడా ఒక పెద్ద మిస్టరీ. ఒకప్పుడు జరిగిన కుటుంబ గొడవలు ఇప్పుడు రాధను లక్ష్యంగా చేసుకోవడం ఎందుకో తెలియడం లేదు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ల ద్వారా విక్రమ్ తన భార్యను కాపాడుకోవడానికి పాత గాయాలను ఎలా తవ్వుతున్నాడో చూడాలి. ఈ కథనం చాలా ఎమోషనల్గా సాగుతోంది. దమయంతి తన గుండాలతో మాట్లాడుతున్నప్పుడు విక్రమ్ వెనుక నుండి వినడం ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టం. నిజం తెలిసిపోతుందేమోనన్న భయం దమయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె తన తెలివితేటలతో ఆ విషయాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సీన్లో విక్రమ్ చూపులు చాలా పదునుగా ఉన్నాయి. రాధ మళ్ళీ మళ్ళీ తనపై దాడి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఏడవడం చూస్తుంటే ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వస్తాయి. ఆమె అమాయకత్వం, విక్రమ్ ప్రేమ ఈ కథను ఎమోషనల్గా నడిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఈ ఎపిసోడ్కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాధ ఎప్పుడు మామూలు మనిషి అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దమయంతి కొడుకు కూడా తల్లి చేస్తున్న పనులను గమనిస్తున్నాడా అని ఒక అనుమానం కలుగుతోంది. తల్లిని ప్రశ్నించే ధైర్యం అతనికి ఉందా, లేక ఆమెతోనే కలిసి రాధని ఇబ్బంది పెడుతున్నాడా? రాబోయే రోజుల్లో ఈ పాత్రలో మార్పు రావచ్చు. కుటుంబంలోని అంతర్గత కలహాలు కథను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాధ అత్తగారు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. కోడల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని చూస్తున్న ఆమెకు దమయంతి చేస్తున్న కుట్రలు తెలియవు. త్వరలోనే ఆమె కూడా అసలు నిజం తెలుసుకొని దమయంతిని ఎండగట్టాలని ఆశించవచ్చు. ఇలాంటి ఎమోషనల్ సీన్లు సీరియల్కి బలాన్నిస్తాయి. విక్రమ్ తన టీంతో కలిసి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. రాధపై దాడి చేసిన గ్యాంగ్ ఎక్కడుందో కనుగొనడానికి సీసీటీవీ ఫుటేజ్లని, ఫోన్ కాల్ రికార్డ్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో జరిగే చేజింగ్ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి.
విక్రమ్ తన ప్రేమ కోసం ఏదైనా చేస్తాడని మరోసారి నిరూపించుకున్నాడు. రాధ కోలుకుంటున్నట్లు కనిపించినా మనసులో మాత్రం ఇంకా అశాంతే ఉంది. విక్రమ్ ప్రతి క్షణం ఆమెకు తోడుగా ఉంటూ ఆమెలోని భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను రాధకు వండి పెట్టడం, కబుర్లు చెప్పడం వంటివి కథకు ఒక ఎమోషనల్ టచ్ ఇస్తున్నాయి. ఈ సీన్లు చాలా క్యూట్గా ఉన్నాయి. దమయంతి తన మనుషులను పిలిచి విక్రమ్ను ఎలాగైనా ఆపాలని ఆదేశిస్తోంది. విక్రమ్ గనుక నిజం తెలుసుకుంటే తన వినాశనం ఖాయమని ఆమెకు తెలుసు. అందుకే ఆమె మరింత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేస్తోంది. రాధ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా ఆమె ఆగడం లేదు. ఒకవేళ విక్రమ్కి దమయంతి కుట్రల గురించి తెలిస్తే అతను తీసుకునే నిర్ణయం ఏంటి? దమయంతిని ఇంటి నుండి గెంటేస్తాడా, లేక ఆమెకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తాడా? ఈ ఉత్కంఠ ఇప్పుడు ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. కథలో ఈ మలుపు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో వచ్చే మెలడీ, యాక్షన్ సీన్స్లో వచ్చే బీజిఎం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. టెక్నికల్గా కూడా సీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. దర్శకుడు సన్నివేశాలను చాలా చక్కగా డిజైన్ చేశారు. రాధ తన పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రతిసారి ఆమెకు భయంకరమైన దృశ్యాలే గుర్తుకొస్తున్నాయి. ఈ జ్ఞాపకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో విక్రమ్ కనిపెట్టాలి. అది తెలిస్తేనే రాధకు పూర్తి స్వస్థత కలుగుతుంది. దమయంతి తన స్వార్థం కోసం ఒక అమాయకపు కోడల్ని ఎంతగా వేధిస్తోందో చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ప్రేక్షకుల్లో దమయంతి పాత్రపై ఉన్న కోపం రోజురోజుకు పెరుగుతోంది. ఒక నెగిటివ్ పాత్ర ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సీరియల్ చూస్తే అర్థమవుతుంది. ఇదే ఈ సీరియల్ సక్సెస్కి కారణం. విక్రమ్కు ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. అది రాధపై దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన ఫోన్ నంబర్. ఆ నంబర్ని ట్రేస్ చేస్తూ విక్రమ్ ముందుకు వెళ్తున్నాడు. ఈ ఆధారం దమయంతిని కాపాడగలదా, లేక ఆమెను పట్టుకోవడానికి దారితీస్తుందా అనేది చూడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రాధ భయం నుండి బయటపడడానికి ఒక చిన్న ప్లాన్ వేశాడు విక్రమ్. ఆమెకు నచ్చిన చోటికి తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన పనులు చేయించడం వంటివి చేస్తున్నాడు. కానీ ఆ క్రమంలో కూడా రాధకు దమయంతి గుండాల కదలికలు కనిపిస్తున్నాయి. అది నిజమో లేక భ్రమలో అనేది కూడా సస్పెన్స్. దమయంతి తన ఇంటిని ఎలాగైనా తన అదుపులో ఉంచుకోవాలని చూస్తోంది. ఆస్తి కోసం, అధికారం కోసం ఆమె పడుతున్న తాపత్రయం విక్రమ్ని మరింత అప్రమత్తం చేస్తోంది. విక్రమ్ కేవలం భర్తగానే కాకుండా బాధ్యత గల కొడుకుగా కూడా అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అత్తగారు కూడా దమయంతిపై ఒక చిన్న అనుమానం వచ్చింది. విక్రమ్ అడిగే ప్రశ్నలకు దమయంతి ఇచ్చే సమాధానాలు సరిగ్గా ఉండడం లేదు. ఆమె మాటల్లోని తేడాలను పసిగట్టిన అత్తగారు త్వరలోనే నిజం తెలుసుకునే అవకాశం ఉంది. ఇది కథను మరో మలుపు తిప్పుతుంది. విక్రమ్ ఒక రహస్య ప్రదేశంలో ఆ దుండర్గుడిని బంధించాడు. ఇప్పుడు వాడి నుండి నిజం రాబట్టడమే విక్రమ్ ముందున్న లక్ష్యం. ఆ వ్యక్తి దమయంతి పేరు చెబితే అప్పుడు విక్రమ్ ఏం చేస్తాడో చూడాలి. ఈ సీన్ ఈ ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పవచ్చు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. రాధ కలలో చూసిన గుర్తు నిజ జీవితంలో దమయంతి వేసుకునే ఉంగరానికి సమానంగా ఉండడం గమనించింది. ఇది ఆమె మనసులో కొత్త అనుమానాలను రేకెత్తించింది. దమయంతిని చూసిన ప్రతిసారి రాధకు భయం ఎందుకు వేస్తుందో ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఇది పెద్ద సస్పెన్స్. విక్రమ్ తన ఆఫీస్ పనిని పక్కన పెట్టి మరీ రాధకు భద్రత కల్పిస్తున్నాడు. విక్రమ్ ప్రేమ చూస్తుంటే ప్రతి ఒక్కరూ అసూయపడతారు. భార్యను అంతగా ప్రేమించే భర్త ఉండడం రాధ అదృష్టం. కానీ ఆ ప్రేమకు దమయంతి రూపంలో గండం ఉండడం దురదృష్టం. రాధ మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. అందరూ కంగారు పడుతున్నారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి రాధ మానసిక ఒత్తిడిలో ఉందని చెబుతాడు. విక్రమ్ ఈ విషయం చూసి దమయంతిని నిలదీయాలని నిర్ణయించుకుంటాడు. ఎమోషనల్గా ఈ సీన్ చాలా బలంగా ఉంది. విక్రమ్ ఇంటికి వచ్చి దమయంతిపై అరిచాడు. కానీ దమయంతి చాలా తెలివిగా తనను తాను సమర్థించుకుంది. విక్రమ్ ఎమోషనల్ అటాక్కి ఆమె తల వంచకుండా నిలబడింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం చూస్తుంటే ఇంట్లో పరిస్థితి ఇంకా వేడెక్కుతుందని అర్థమవుతోంది. రాధకు నిజం తెలిస్తే ఆమె బతకగలదా? విక్రమ్ ఆమెకు ఈ నిజం చెప్పాలా లేక దాచాలా అనే సందిగ్ధంలో ఉన్నాడు. సత్యం చేదుగా ఉన్నా తెలుసుకోవడం మంచిదని విక్రమ్ భావిస్తున్నాడు. ఈ విషయంలో రచయితలు చాలా జాగ్రత్తగా కథను మలుస్తున్నారు. దమయంతి తన ప్లాన్ను మార్చింది. ఈసారి ఆమె రాధ మీద కాకుండా విక్రమ్ మీద పడాలని చూస్తోంది. తన గ్యాంగ్కి విక్రమ్ను కూడా అంతం చేయమని ఆదేశిస్తోంది. విక్రమ్ చుట్టూ ఇప్పుడు ప్రమాదాలు ఉంచుకొస్తున్నాయి. కథ మరింత ఉత్కంఠగా మారుతోంది. రాధ భయం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే విక్రమ్ని కాపాడుకోవాలని కోరుకుంటోంది. తన వల్ల విక్రమ్కు ఇబ్బందులు వస్తున్నాయని ఆమె బాధపడుతోంది. ఇద్దరి ప్రేమ త్యాగాల మధ్య కథ సాగుతోంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ.
అత్తగారు కూడా రాధకు ఒక రహస్యమైన విషయం చెప్పారు. అది రాధకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. పాత విషయాల గురించి తెలుసుకోవడం వల్ల తనను తాను రక్షించుకోవచ్చని ఆమెకు అర్థమైంది. అత్తగారి పాత్ర కథలో ఒక కీలక మలుపుగా మారింది. విక్రమ్ కనుగొన్న ఆధారాలు దమయంతిని ఎలా ఇబ్బంది పెడుతున్నాయో చూడడం చాలా ఆసక్తిగా ఉంది. దమయంతి ప్రతి అడుగులోనూ విక్రమ్ వెంటే ఉంటున్నాడు. ఆమెను పట్టుకోవడానికి విక్రమ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ గేమ్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. దమయంతి తన మనుషులను పంపి విక్రమ్ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన ఫైల్స్ దొంగిలించింది. అందులో రాధపై దాడికి సంబంధించిన ఆధారాలున్నాయి. విక్రమ్ ఆ ఫైల్స్ కోసం వెతుకుతున్నాడు. ఇది కథలో ఒక కొత్త ట్విస్ట్. ఆ ఫైల్స్ దొరుకుతాయా? రాధ ఇప్పుడు పాత రాధ కాదు. తన మీద జరుగుతున్న కుట్రలను అర్థం చేసుకుంటోంది. విక్రమ్తో కలిసి పోరాడాలని నిర్ణయించుకుంది. ఆమెలో వస్తున్న ఈ మార్పు కథను ఒక కొత్త దిశకు తీసుకెళ్తోంది. రాధ ఇప్పుడు విక్రమ్కి శక్తిగా నిలబడుతోంది. విక్రమ్ మరియు రాధ ఇద్దరూ కలిసి దమయంతిని ఎలా ఎదుర్కొంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.